ఒక ఊర్లో హరిత అనే అమ్మాయి ఉండేది. హరితది ధనవంతుల కుటుంబం. హరిత నాన్న కేశవ ఆమెని చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచాడు. హరిత ఇంజనీరింగ్ చదువుతూ ఉంది. టీవీలో బిగ్ బాస్ షో వచ్చిందంటే అది తప్ప ఇంకేం చూడదు. బిగ్ బాస్ అంటే పిచ్చి. ఒకరోజు ఉదయం ఫ్రెండ్స్తో కలిసి కాలేజీకి వెళ్తూ విష్ణు అనే అతను వచ్చి, హరిత, నీతోని కొంచెం మాట్లాడాలి. నువ్వంటే నాకు మస్తు ఇష్టం హరిత. నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. ఏంది పెళ్ళా? ఎట్లా కనబడుతున్నా నీకు? నేను పెళ్లి గిట్లా చేసుకుంటే బిగ్ బాస్నే చేసుకుంటా. బిగ్ బాసా? ఆయన ఎవరు? నువ్వు ఆయన లవ్లు ఉన్నారా? ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన గొంతు ఇనందే నాకు అస్సలు డే స్టార్ట్ అవ్వదు. అయ్యో, నువ్వు టీవీలో బిగ్ బాస్ అంటున్నావా? అదంతా అబద్ధం. అసలు బిగ్ బాస్ అనేటోడే లేడు. అది మిమిక్రీ ఆర్టిస్ట్ ఒకరు. అబద్ధం? నీ లవ్ ఒప్పుకోవట్లేదని అబద్ధాలు చెప్తున్నావు పో. ఒకరోజు పెళ్లిళ్ళ పేరయ్య హరిత వాళ్ళ ఇంటికొచ్చి అమ్మాయి సంబంధం గురించి మాట్లాడాడు. నేను పెళ్లిగిళ్ళి చేసుకుంటే బిగ్ బాస్నే చేసుకుంటా, ఇంకెవరిని చేసుకోను అని గట్టిగా చెప్పింది. డబ్బాస కలిగిన ఆ పెళ్లిళ్ళ పేరయ్య, ఓ అలాగే, బిగ్ బాసే కదా, ఆ సంబంధమే ఖాయం చేస్తాను. మీకు బిగ్ బాస్ తెలుసా? తెలియకపోవడం ఏంటమ్మా? మొన్న ఒకనాడు నా దగ్గరకు వచ్చి లక్షణమైన అమ్మాయి ఉంటే చూడండి పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. మీకంటే లక్షణమైన అమ్మాయి ఇంకెక్కడా ఉండదు. అందుకని మీకు ఆ బిగ్ బాస్కి పెళ్లి జరిపిస్తాను. ఆ పని చేయండి, మీరు అడిగినంత డబ్బిస్తాను. పేరయ్య సరే అని అక్కడి నుంచి వెళ్ళాడు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి అంతా వివరంగా చెప్పాడు. అది నువ్వు బిగ్ బాస్ గొంతుతో మాట్లాడాలి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఆస్తంతా కొట్టేయాలి. మిమిక్రీ ఆర్టిస్ట్ సరే అని పెళ్లికి ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన విష్ణు హరిత దగ్గరికి వచ్చి, ఆ పంతులు నిన్ను మోసం చేస్తున్నాడు. అసలు బిగ్ బాస్ అనే అతనే లేడు. అతను ఒక మిమిక్రీ ఆర్టిస్టు. నన్ను నమ్ము. నువ్వు వాడి చేతిలో మోసపోవద్దు. నేను చాలా ప్రేమిస్తున్నా. నన్ను పెళ్లి చేసుకో. ఇక చాలు ఆపు. నిన్ను పెళ్లి చేసుకోవట్లేదని అబద్ధాలు చెప్తున్నావు. నేను నీ మాటలు నమ్మను. సరే, వాడు ఫేక్ అని నేను నిరూపిస్తాను. వాడు ఫేక్ అయితే నన్ను పెళ్లి చేసుకోవాలి. విష్ణు అదే రోజు మిమిక్రీ ప్రోగ్రాం ఉంది, మాట్లాడాలని రమ్మని చెప్పి ఆ పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. తర్వాత రోజు హరిత దగ్గరికి వచ్చి, అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్పోసారి మాట్లాడదాం. హరిత అతనికి ఫోన్ చేసింది, కానీ అతని నంబర్ స్విచ్ ఆఫ్ వస్తోంది. కానీ బిగ్ బాస్ షోలో మాత్రం అతని వాయిస్ రోజూ వినపడేది. వారం తర్వాత విష్ణు హరిత దగ్గరికి వచ్చి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా, వాడిని నేనే దాచేసింది. వాడే నిజంగా బిగ్ బాస్ అయ్యుంటే బిగ్ బాస్లో వాడి గొంతు ఎలా వినబడింది? అతను నీ దగ్గరే ఉన్నాడని నమ్మకం ఏంటి? విష్ణు హరితని తీసుకుని దొంగ పెళ్లి కొడుకు దగ్గరికి తీసుకెళ్లి చూపించాడు. అతన్ని చూశాక హరిత విష్ణు చెప్పేవన్నీ నిజమని నమ్మింది. తనని మోసగాడి నుండి కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పి అతన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. చందు పేద కుటుంబంలో పుట్టాడు. అతనికి చిన్న గుడిసె, ఒక పాత సైకిల్ ఉండేవి. చిన్నప్పటినుంచి అతను బాగా డబ్బు సంపాదించాలి అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రోడ్డు మీద నడుస్తూ ఉండగా అతని ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి అతని ఫ్రెండ్ భాష దిగాడు. ఏ హాయ్రా చందు, ఎలా ఉన్నావు? మంచిగానే ఉన్నా మామా. ఏమ్రా అంత డల్గా ఉన్నావు? ఏమైంది? లేలే, ఏం లేదురా. ఎడబోతున్నావు? ఆఫీస్ పోతున్నా. నువ్వేం చేస్తున్నావు? ఏమైనా జాబ్ దొరికిందా? లేదురా, మొన్ననే పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి పరీక్ష రాసిన. అది వస్తే వస్తుండొచ్చు. అవునా? సరే, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి, సిగ్గుపడకు. సరేరా. భాష కార్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే, ఆహా,
మీ అయ్య బాగా సంపాదించి పెడితే నువ్వు దర్జా కార్లో తిరుగుతున్నావు. మా అయ్య ఉన్నాడు, ఈ డొక్కు సైకిల్ ఇచ్చి తొక్కుకో బిడ్డ అన్నాడు. ఓ రయ్యా నీ అయ్యా. మర్నాడు అతను రాసిన పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. చందుకి జాబ్ వచ్చింది. ఎస్, నాకు ఉద్యోగం వచ్చింది. ఇక నన్ను ఎవడాపుతాడో చూస్తా. పక్కూర్లోనే అతనికి పోస్టింగ్ వచ్చింది. రోజూ భుజాన బ్యాగ్ వేసుకుని సైకిల్ మీద వెళ్లేవాడు. ఇంటింటికి డెలివరీ ఇస్తూ వాళ్ల దగ్గర డెలివరీ ఛార్జీలు తీసుకునేవాడు. సార్ పోస్ట్. ఒకతను బయటకొచ్చి, ఇవ్వండి, ముందు డెలివరీ ఛార్జీ 50 రూపాయలు ఇవ్వండి. ఏంది డెలివరీ ఛార్జీయా? హోమ్ డెలివరీ ఛార్జ్. ఇదేదో కొత్తగా వింటున్నానే, ఇది వరకు ఎప్పుడు లేదు కదా. వారం కిందనే స్టార్ట్ అయింది సార్. సరే పట్టు అని 50 ఇచ్చి కవర్ తీసుకున్నాడు. ఇలా అందరి దగ్గర ఏదో ఒక రీజన్ చెప్పి ఛార్జీలు వసూలు చేసేవాడు. కొద్ది రోజుల తర్వాత చందు తన సైకిల్ పక్కన పడేసి కారులో ఉద్యోగానికి వెళ్తున్నాడు. తన ఆఫీస్ రూంలో కూర్చుని పెన్షన్ డబ్బులు పంచుతున్నాడు. ఏం పేరు నీది? మల్లవ్వయ్యా. ఇగో వట్టు నీ పెన్షన్ 1500. 1500? 2000 రావాలి కదా. ఆవు నీ పెన్షన్ 2000, కానీ కటింగ్ ఇట్లా పోయి నీకు 1500 చేతికొస్తది, తీసుకో. ఇలా ముసలివాళ్ల దగ్గర, ఏం తెలియని అమాయకుల దగ్గర ఆ కారణం ఈ కారణం చెప్పి డబ్బులు నొక్కేసేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచింది. ఒకరోజు చందు ఇంట్లో ఉండగా అతని ఫ్రెండ్ బాషా ఫోన్ చేశాడు. హాయ్ మామా, ఎట్లున్నావు? నేను బాగానే ఉన్నా గాని నువ్వెట్లున్నావు? అరే నాకేంది, జోరుదారున్నా. అవు, నీ మాటలు కూడా జోరుదారున్నాయి. ఏం సంగతి? అరే ఏముంది మామా, ఇంటికెంచి ఆఫీస్కి, ఆఫీస్కెంచి ఇంటికి, గంతే. అవునా? అవు ఏమైనా అవసరం పడితే ఫోన్ చేయి, నాకు సిగ్గుపడకు, సరేనా? అరే ఏమైందబ్బా ఇడికి ఇంతగా మారిపోయిండు మనిషి అని అనుకుంటూ ఫోన్ పెట్టేశాడు. చందు కూడా ఫోన్ పెట్టేసి బయటకొచ్చి కారులో ఉద్యోగానికి వెళ్తున్నాడు. ఊరి బయట కారాపి మనీ ఆర్డర్ కవర్స్ ఓపెన్ చేసి ఎక్కువ డబ్బులున్న వాటిలో అయితే అందులో 2, ఇందులో 2 నోట్లు తీసేవాడు. కొన్ని మనీ ఆర్డర్లలో అయితే మొత్తం డబ్బులు తీసేవాడు. మనీ ఆర్డర్లు పట్టుకుని వీధిలో తిరుగుతూ ఉండగా ఒక అతను ఎదురయ్యి, ఇగో పోస్ట్ మ్యాన్ సారు, నా కొడుకు డబ్బులు పంపిస్తా అన్నాడే, నా పేరు మీద ఏమన్నా కవర్ వచ్చిందా? ఏం పేరు? రంగు సోమయ్య. చందు కవర్లు చూసి, వచ్చింది, ఇగో వట్టు అని అతని చేతికిచ్చి ఇంకొంచెం ముందుకి నడిచాడు. కాస్త దూరం వెళ్ళాక గోవిందరావు ఎదురయ్యి, నమస్తే సార్, మా పోరాడు పైసలు పంపిస్తా అన్నాడు సార్. వారం కిందనే మనీ ఆర్డర్ చేసినా అన్నాడు, ఇంకా రాలేదు సార్. అవునా? ఏమో మరి, నా దాకైతే ఇంకా రాలేదు, వస్తే ఇస్తాలే. జరా ఇంకోసారి చూసి చెప్పండి సార్. అంటే ఎట్లా కలుగుతున్నా నీకు? అసలు ఏమనుకుంటున్నావు? నీ కొడుకు పంపిన కవర్ నేను కొట్టేసి ఇంకా రాలేదంటున్నా అనుకున్నావు? అట్లెందుకు అనుకుంటా సార్, మరి రాలేదని చెప్తున్నా కదా, ఇంకోసారి చూడు, మళ్ళోసారి చూడు. నాకేమైనా కండ్లు లేవనుకున్నావా? అరే లేలే సార్, తప్పైంది క్షమించుండ్రి. సరే సరే, వస్తే ఇస్తా పో అని అక్కడ్నుంచి ముందుకు కదిలాడు. ఇలా అందరి మనీ ఆర్డర్లు కొట్టేసేవాడు. కొద్ది రోజులు గడిచింది. చందు కొత్త ఇల్లు కట్టుకున్నాడు. తన బంధువులని పిలిచాడు. అందర్నీ తీసుకుని ఇంట్లోకి వెళదామనుకుని చందు కొత్త ఇంటి తలుపు తెరిచాడు. ఒక్కసారిగా చందు షాక్ అయ్యాడు. లోపల ఎవరో 3 మనుషులున్నారు. ఎవరు మీరు? లోపలికి ఎట్లొచ్చిరు? లోపలతను బయటకొస్తూ, మేమా అవినీతి నిరోధక శాఖ అధికారులు. సారీ సార్, మీరు ఇట్లా వచ్చిందేంటి సార్? నువ్వు ఒక సాధారణమైన పోస్ట్ మ్యాన్వి, ఇంత పెద్ద బంగ్లా ఎట్లా కట్టినవురా? ఈ ఆస్తికి సంబంధించిన లెక్కలున్నాయా? అది అంటే సార్, లెక్కలంటే అంతే. చందు సమాధానం చెప్పలేకపోయాడు. ఏసీబీ వాళ్లు అతని ఇల్లుని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయించారు. సార్, నా గురించి మీకు ఎవరు చెప్పారు సార్? బాషా చందు ముందటికొచ్చి, ఎవరు చెప్తే ఏంద్రా, గొప్పవాని కావాలని ఆశతో పేదవాళ్ల పొట్టగొట్టినవు. గొప్పోడంటే డబ్బులో లేదు, కార్లు బంగ్లాల్లో లేదు, మంచి మనసులో ఉంది. నీ అత్యాశ నిన్ను జైలుపాలు చేస్తుంది. నీ గురించి నేనే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన. చందు షాక్ అయ్యాడు. నేను నిన్ను ఫ్రెండ్ అని నమ్మినారా? ఎందుకురా ఇట్లా చేసినావు? ఫ్రెండ్ కాబట్టే
నువ్వు తప్పుడు పని చేస్తా అంటే సరిదిద్దాలని చేసిన. ఇప్పటికైనా నువ్వు మారితే నేనే నీకు బెయిలిప్పిస్తా. నడు నడు అని అనుకుంటూ తీసుకెళ్తున్నారు. చందు జనాలకి ముఖం కనిపించకుండా చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.